ఇదిగో తిండి. అరే మొబైల్లో బ్యాలెన్స్ ఉందా? వేణుకురా, బిడ్డ పుట్టిన విషయం వాడికి చెప్పకపోతే దీనికి కూడా పెద్ద రాతాంతం. రే బంగారం, తన డాన్స్ చూడడం గానీ ఫోన్ చేయరా. ఏమిట్రా, లైన్ దొరకలేదా? ఎన్నో టవర్ల నుంచి సిగ్నల్ వెళ్ళి బెంగళూరు చేరాలి కదా, కొద్దిసేపు పడుతుంది. కాల్ వెళ్తోంది. వెళ్ళనీరా. ఆడపిల్ల పుట్టిందని తెలిస్తే వాడు ఏం రగడ చేస్తాడో ఏంటో. ఇక ఏం జరిగినా అమ్మాయిని అబ్బాయిలా మార్చలేం కదా. రింగు వెళ్తోంది కానీ ఫోన్ తీయట్లేదు. అమెరికాలో లాగా బెంగళూరులో కూడా తెల్లవారలేదేమో. బెంగళూరు, దుబాయ్ లోనూ అమెరికాలో లేదు, ఇక్కడ కూడా అదే టైం అవుతుంది. వాడు ఇంకా లేవలేదేమో. పిల్ల పుట్టగానే నాన్న బాగా నిద్రపోయాడు, మనం ఇక్కడ నిద్రలా కూడా కాపలాగా వస్తున్నాం. మన పరిస్థితి ఏంటి ఇలా మారింది? వాడు రాగానే ఈ తల్లి కూతుళ్ళ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. వాడెంత లేటుగా వస్తాడో అప్పటి వరకు తల్లి పిల్లకి మంచిది. అప్పటి వరకైనా వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారమ్మా. తెల్లవారుజామున 7:30 తర్వాత అనేటప్పుడు అప్పుడు అశ్విని నక్షత్రమే. మావ్య, ఇదిగోండి టీ. అదే బాలా కూతురికి జాతకం చూస్తున్నా. క్యాలెండర్ లో అశ్వతి అని ఉంది, నేను చూశాను. అవును, అశ్వతి నక్షత్రమే. మంచి రోజునే పుట్టింది తను. అందానికి తెలివితేటలకు ఏ లోటు ఉండదు. అదృష్టవశంగా ఏ దోషాలు లేకుండానే తను పుట్టింది. అదేం దోషం? అదే నెల తక్కువగా పుట్టిన బిడ్డకి దోషాలేంటో తెలియాలా నీకు? మావయ్యకి జోస్యం చూడటం తెలుసా అత్య? ఆయనకి తెలియని విషయం ఏదీ లేదు. ఫ్లైట్ నడపడం తెలుసు అంటే అది కూడా తెలుసు అంటారు. ఈ జాతకాలు ఇవన్నీ నేనెప్పుడు చేసే పనే కదా జగదాంబ. మధ్యలో ఎందుకు ఆపేశారు? మీరు చెప్పినట్టు ఏం జరగలేదా ఏంటి? ఈయన సొల్లు కొబ్బర్లు వినటం మానేసి లోపలికెళ్ళి నువ్వు పనిచేయి. నువ్వేమీ ఏడకోవడం ఆడక్కర్లేదు. జాతకంలో ఉందంతా 100% నిజమే. ఆ పిల్లకి, తల్లికి, తండ్రికి మాత్రమే దోషం లేకుండా ఉంది. కానీ వాళ్ళ నానమ్మకి ఒక దోషం ఉంది, మరణ దోషం. మీరు చెప్పే జోస్యం వల్ల ఈ జగదంబకి ఏం జరగదు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇదంతా జరిగే విషయం, సాధారణంగా తీసుకోకండి. బిడ్డ పుట్టిన రోజు, తన పుట్టిన సమయం చూసినప్పుడు పెద్ద దోషం నీకే ఉంది. ఆ దోష పరిహారాలు నేను చేస్తానులేండి. ఆ దోషాన్ని నువ్వేం చేయలేవు గానీ చాలా జాగ్రత్తగా ఉండు. నీకిప్పుడు పెద్ద గండం ఉంది. నేను చెప్పాల్సింది చెప్పాను, జాగ్రత్తగా ఉండు. నిన్ను కళ్ళారా చూడ్డానికి అమ్మ ఎంత కష్టపడ్డానో తెలుసా? నిన్ను చూసేటప్పుడు ఆ బాధలన్నీ పోయాయి. నీ ఫోన్ పని చేయకపోతే ఇంకెవరినైనా అడిగి చేయరా. ఇప్పుడు నాట్ రీచబుల్ అని వస్తుందమ్మా. ఏమైనా జరగని, వాడికి బిడ్డ పుట్టిందని చెప్పాలిగా మనం. వాడిక్కడికి వచ్చాక విషయం తెలిస్తే అగ్గి మీద గుగ్గిలం అవుతాడు వాడు. అమ్మా, మాకు రెండో ఛాన్స్ ఉంటుంది. వాడు ముందు నీ గొంతే పట్టుకుంటాడు. అప్పుడు ఫోన్ చేసామని చెప్పినా ఏ ప్రయోజనం ఉండదు. రేంజ్ లేని చోట్ల వెళ్తున్నట్టున్నాడు. కాసేపు అవని, తర్వాత మళ్ళీ కాల్ చేసి చూద్దాం. లేదంటే ఒకటి చేద్దాం. రే, నేను ఆ మస్జిద్ బుల్లెట్ తీసుకుని వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాను. బుల్లెట్ తెస్తా ఓకే, కానీ పెట్రోల్ ఎవరేస్తారు? పెట్రోల్ బొంకెళ్తే కొడతారు, డబ్బులు మాత్రం అమ్మగానే నువ్వేనే. నేను వచ్చేస్తున్నాను కదా. నా దగ్గర చిల్లికి అవ్వలేదు. నాకడ మాత్రం నా ఒళ్ళు, నా సమయం మాత్రమే ఉంది. అది నేను యూజ్ చేస్తా. అదే నా వేణు కోసం మొత్తం డెడికేషన్ చేస్తాను. నా దగ్గర డబ్బు తీసుకొని నువ్వు అక్కడికి వెళ్ళక్కర్లేదు. వద్దంటే వద్దు. పిల్ల పుట్టిన విషయం వేణుకి ఎంత లేటుగా తెలుస్తుందో వాడిక్కడికి వచ్చి చేసే గొడవ అంత పెద్దదవుతుంది. సతీష్ వచ్చి ఏం చెప్పలేదు, అందుకని మేము ఏం చేయలేదని మాత్రం మీరు చెప్పదు. సుమేష్, నువ్వు ఫోన్ చేస్తూనే ఉండు. నేను పని చేస్తాను. ప్రస్తుతానికి ఒక మెసేజ్ పంపిస్తాను. రేంజ్ దొరకగానే మెసేజ్ చూసి నాకు ఫోన్ చేస్తాడు. ఎలాగైనా బాలా ప్రసవించిన విషయం చెప్పరా నువ్వు. సరే. తర్వాత ఏం చేయాలో వాడే చేస్తాడు. సరే. ఓ,
ఇంట్లోనే ప్రసవం జరుగుతుందంటారు, కానీ ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను. బాలాగా కానీ బిడ్డకు కానీ ఏమైనా జరిగింటే ఏం చేస్తుండేవాళ్ళు? మనమేం చేయగలం? నాకు తెలిసి మన ఇంటి పక్కన ఉన్న బ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి టైం పడుతుంది. దారి తెన్ను లేకపోవడం వల్ల, కరెక్ట్ టైంకి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం వీలు కాకపోవడం వల్ల అమ్మ బిడ్డ ఇద్దరూ చనిపోయారు అన్న వార్తతో మొత్తం ముగిసిపోతుంది. మీరు ఇలా అంతా ఆలోచిస్తారా అండి? కొన్ని సందర్భాల్లో ఇలాగే కాదు, ఇంతకు మించి మాట్లాడతాను. ఎలాగో ఎలాంటి సమస్య లేకుండా బిడ్డ కనేశారు. బిడ్డకి మనం బ్లాక్ కలర్ గాజులు ఇంకా బేబీ సోప్ కూడా కొనిద్దామండి. నీకు వేరే పనేం లేదా? బిడ్డకు బేబీ సోపు, డ్రెస్ అట. దానికి ఖర్చు పెట్టడానికి నా దగ్గర ₹1 లేదు. ఏదైనా చేయాలి కదండి. ఇలా చూడు, ఏది చేయకుండా ఉండడమే మనకు మంచిది. ఏది జరిగితే అది జరిగిందని చూస్తూ ఊరుకోవాలి తప్ప బాలా వదినకి హెల్ప్ చేయాలనుకోకు. ఇలా చూడు, మన పరిస్థితి ఎలా ఉందో తెలుసు కదా, ముందు దాన్ని క్లియర్ చేద్దాం. ఆ తర్వాత మిగతా విషయాల్లో తలదూచుదాం, సరేనా? బేబీ సోప్ కావాలట. నేను సాయం చేయనా? వద్దు, అయిపోయింది. తర్వాత నాకు ఒక రిక్వెస్ట్ ఉంది. మీరు వెళ్ళడానికి ముందు వదిన విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. చెప్పాల్సినవన్నీ నీకు నేను చెప్పేశానుగా. మనసులో ఒకటి అనుకుని ఆ ఆలోచన మీదే దృఢంగా ఉంటే మనమేం చేస్తాం చెప్పు? మనోజ్ అనే గురించి నాకు బాగా తెలుసు. అలాంటి అలిగేషన్స్ చేసే మనిషి కాదు మనోజ్ అన్నయ్య. ఇదే విషయం 100 సార్లు అక్కకి నేను చెప్పేశాను. అందం, ఆరోగ్యం ఉన్నప్పుడు ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా అనిపిస్తాయి. కానీ మన వల్ల కానప్పుడే జీవిత ముఖ్యత్వం ఏమిటో మనకు అర్థమవుతుంది. హరి, నీ ప్యాంట్ షర్ట్లు ఏమైనా ఐరన్ చేయాలా? అవన్నీ పొద్దునే ఐరన్ చేసేసాను వదినా. అక్క, నేను ఇక్కడ 1 వారం మాత్రమే ఉంటాను. ఇప్పుడే కదా మీ ఇద్దరికి పెళ్ళయింది. ఈ విషయం ఓనర్కి చెప్తే నువ్వు హ్యాపీగా హనీమూన్కి వెళ్ళు, నీ పనికి ఇంకోటి వస్తాడని చెప్తాడు. ఉద్యోగం పోగొట్టుకోవాలని కాదు, నేను దివ్య గురించి ఆలోచించి చెప్పాను. తన బాధ గురించి ఎందుకులే ఇప్పుడు, నేను నీ గురించి ఆలోచిస్తున్నానక్క. నా గురించి ఏం ఆలోచించొద్దు, నీ ఏర్పాట్లు నువ్వు చూసుకో. దానికంటే ముందు బావతో ఒకసారి మాట్లాడతానక్క. ఇందులో మాట్లాడటానికి ఏముందని? లా ప్రకారం నా కూతురు నా దగ్గరే ఉండేలాగా చేయమని నిన్ను అడిగాను. నువ్వు చేసావు ఇంతవరకు చెప్పు. ఇంతేలేరా సహోదరి ప్రేమంటే. వదినా, కేసేస్తే మీ మధ్య దూరం ఎక్కువ అవుతుంది వదినా. కేసు వేయడం కంటే సమస్యకి సులువుగా పరిష్కారం వెతుకుదామక్క. ఇక నేను ఏ కాంప్రమైజ్ అవను. బావని కలిసి నేను మాట్లాడతాను. నాకు సెలవులు అయ్యేలోగా పరిష్కారం వెతకాలక్క. నా కూతురు నా దగ్గరికి రావాలి. ఇదొక్కటే నాకున్న ఇప్పుడు ఏకైక ధ్యేయం. ఎప్పుడు చూసినా అబద్ధాలు చెప్తూ భార్యల్ని మోసం చేసే భర్తలు దేనికైనా కాంప్రమైజ్ అవుతారు. కానీ ఎప్పుడు చూసినా తాళికట్టిన భర్త క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్న భార్య శపిస్తే అది ఎప్పటికీ ఊరికే పోదు. ఆ మనిషేమీ మంచివాడు కాదు, మంచితనంతో ముసుగు కప్పుకున్న ఒక నీచుడని అందరికీ తెలియాలి. లేకపోతే చట్ట ప్రకారం ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు. జయ వదిన ఎందుకు ఇలా మొండికేస్తోంది? భర్తతో గొడవ పడి ఇలా పుట్టింటికొచ్చే ఆడపిల్లని మీలాంటి వాళ్ళు ఇలా ఇంట్లో చేర్చుకోవడం వల్లనే. ఇక నేనే ఇలాంటి విషయాలకి మీరు సపోర్ట్ చేయకుండా ఉండండి. ఇది మనకు ఒక భారంగా మారుతుంది. కొంచెం ఆగు సూరజ్. నువ్వు ఇప్పుడు ఒక భర్త, ఒక బిడ్డకి తండ్రివి కూడా. నేను చెప్పేది వినాల్సిన అవసరం నీకు లేదని నాకు తెలుసు. నేను చెప్పే విషయం నువ్వు పెద్దగా తీసుకోవని నాకు కూడా తెలుసు. మీ మనసులో ఏముందో చెప్పండి నాన్న, ముసుగులో గుద్దులాటొద్దు. నువ్వు మంచి ఆస్తున్న కుటుంబం నుంచి పిల్లని తీసుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నందువల్ల నేను తీసుకున్న నిర్ణయాలు నీ జీవితాన్ని బాధించాయి. అయిపోయిన విషయాలు తెలుసుకుంటే ఎవరికి నాన్న లాభం? నా ఆశల కంటే, ఇష్టాల కంటే ఆస్తులకి, అంతస్తులకి విలువివ్వడమే కదా మీకు ముఖ్యం. ఆ రోజు తీసుకున్న డెసిషన్ తప్పైపోయిందని చెప్పడానికి దయచేసి నా ముందుకు రాకన్నా. మీరు తప్పుని తప్పుగా ఒప్పుకుంటామనేది ఒక పెద్ద మనిషికున్న గౌరవం అని అనుకుంటాను. అలా అయితే మీరు క్షమాపణ అడగడానికి ఒక వ్యక్తి ముందు ఉన్నారు, తనే బాల. మునుపు ఈ విషయాల గురించి మనం చాలాసేపు మాట్లాడుకున్నాం నాన్న.
అప్పుడు మీరు కావాలనే దీన్ని పట్టించుకోకుండా ఉన్నారు. మీ పక్కన న్యాయం చెప్పుకున్నారు. మొట్టమొదటిసారి తప్పుని తప్పు అని ఒప్పుకోవడం గొప్పదనం అని చెప్తున్నారు. ఏంటి, బాలా దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నన్ను క్షమించు అని చెప్పడానికి మీ వల్ల అవుతుందా? చెప్పండి అన్న. ఎందుకంటే ఆ మాట వల్ల మారబోయేది నా జీవితం కూడా కావచ్చు. ఏంటి, అది మీ వల్ల అవుతుందా? నేనిప్పుడు జీవిస్తున్నటువంటి ఈ జీవితాన్ని చూసి కష్టపడుతున్నాను అంటున్నారు. అదేం వద్దు, ఒకే ఒక సారీ చాలు, దాంతో అన్ని సమస్యలు తీరిపోతానన్నా. చూసావా అమ్మా, తప్పు చేసిన వాళ్ళలాగా తల ఉంచుకుని నుంచున్నాను నాన్న. కానీ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన కొడుకు కోసం సారీ చెప్పడం మాత్రం తన వల్ల కావడం లేదు నాన్నకి. దీనికి పేరే ఈగో అని అంటారు. అది మనసులోంచి తీసేస్తేనే ఈ కుటుంబం తప్పించుకుంటుంది. వాడు చెప్పింది కూడా నిజమే. ఒక్కసారి మనం బాలాన్ని చూసేద్దామా? ఇంకా ఎవరు ముందుకన్నా వెళ్ళి అవమానపడి నుంచోవాలని నీ ఆశ? బాల అడిగే ప్రశ్నలకి ఒక్కదానికైనా మనం సమాధానం చెప్పగలమా చెప్పు? డబ్బు, హోదా, అందులో ఏ ముఖ్యత్వం లేదని నాకు అర్థమైంది. మనశ్శాంతి మనది కాదు, మన పిల్లల మనశ్శాంతే మనకు కూడా మనశ్శాంతి. అది నేను అర్థం చేసుకుంటానికి సొంత కొడుకు జీవితాన్ని నేను నాశనం చేశానని తలుచుకుంటే ప్రాణమే పోతున్నట్లు. ఆ బాధ పోవాలంటే నేను చావాలి. ఇక్కడ పడుకుందావా? రారా నన్న. అంతే. పౌడర్ వేసుకుందావా? ఇదిగో. ఏంట్రా, బిడ్డకి నల్లబొట్టు పెట్టు, దిష్టి పడకుండా ఉంటుంది. అది బోర్ కొడుతుంది. అదంతా ఏముండదు, బానే ఉంటుందిలే. నీ కంట్లో కాటుకు తీసి ఒక బొట్టు పెట్టు. ఇంట్లో ఇప్పుడు మీరు నేను ఆర్కేనే ఉన్నాం. ఎవరొచ్చేప్పుడు దృష్టి పెడతారు? అమ్మా నాన్నల దృష్టే చాలు. సొంత కొడుకు మీద ఎవరైనా దృష్టి పెడతారా? స్నానం చేపించి రెడీ చేసిన తర్వాత అందంగా కనిపిస్తారు. ఆ సమయంలో నువ్వు వాడిని ఎంత అందంగా ఉన్నాడు అనుకుంటేనే మనసులో చాలు, అది కూడా దిష్టి పెట్టినట్టే. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి, దిష్టి పడకుండా ఉంటుంది. కానీ మీరున్నారు చూడండి. బాగుండాలి అంటే ఇవన్నీ చేయాలి. బిడ్డకు దిష్టి తగలకుండా ఉండాలంటే తల్లివి నువ్వే చూసుకోవాలి. లేకపోతే ఆసుపత్రికి ఇంటికి తిరగటానికే సమయం సరిపోతుంది. ఇది చాలా ఇప్పుడే కరెక్ట్గా ఉంది. ఏరా, అమ్మలాగే తెలివైన పాప. నాన్న కోపం రాకుండా ఉంటే బాగుంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు? బాలాకని బిడ్డని చూడటానికి. ఓ, ఆ బిడ్డను చూడకపోతే బ్రతకలేవా? చచ్చేలేక అది కేకలు పెడితే నేను అనుకున్నా ఇద్దరు కలిసి ఒకేసారి పోతారని. మనసాక్షి లేకుండా ఇలా మాట్లాడకండి. ఈ కుటుంబంలో వచ్చే జనరేషన్ లో మొదటి బిడ్డ కదా. వంశం వృద్ధి చెందాలంటే మగ బిడ్డే పుట్టాలి. ఇప్పుడున్న కాలంలో అలా అంతా ఏం లేదత్తయ్యా. అవన్నీ వేదిక మీద మాట్లాడడానికి బాగుంటాయి.
ఎన్ననుకున్నా మగవాడికి ఒక విలువ అంటూ ఉంది. మొగలకి మనం మర్యాద ఇవ్వాలంటే ఆడవాళ్ళు ఉండాలి కదా. మీరు వెళ్ళి బాలాక్క బిడ్డని ఒకసారి చూడండి. చూడ్డానికే ఉంది, అది ఆడపిల్ల. ఆడపిల్లలంటే నాకు చిన్నప్పటి నుంచి అసహ్యం. నా గుణమే వేణుకి వచ్చింది. మీరు కూడా ముగ్గురు పిల్లల్ని కన్న తల్లే కదా. నేను కన్నది 3 మగబిడ్డల్ని. అది దేవుడు నిర్ణయించారు. అలా భగవంతుడి నిర్ణయం అని మనం తప్పించుకోలేం. మనకి ఆశంటూ ఉండాలి. మనం కోరుకున్నదే జరుగుతుందంటే నేను అనుకున్న ఒక్క విషయం కూడా జరగలేదు. నువ్వు నన్ను మూల కూర్చోబెట్టాలని కోరుకొని ఉంటావు. నేనలాంతా ఆలోచించలేదులే అత్తయ్య. మీరే కదా ఈ ఇంటికి పెద్ద. మీకేదైనా జరిగిందంటే ఈ ఇంటికి అసలు ఏమవుతుంది? అయితే నేను వెళ్ళి బిడ్డను చూసేసి రానా? తొందరగా వెళ్ళి చూడు. వేణు వచ్చాక ఆ బిడ్డ బతుకుంటుందో లేదో. అరే ఏంటి పలక ఇంత చిన్నదిగా ఉంది? చిన్నదిగానేగా అందరూ జన్మించేది. నువ్వు పుట్టినప్పుడు ఆ రజానే ఉండేదానివి. అలాగా? అలా అయితే పాపను ఒకసారి ఎత్తుకోనాక. ఎత్తుకోవాలని ఆశపడితే ఎత్తుకోవచ్చు. ఒకరి చేతికి ఇవ్వడానికి మాత్రమే నాకు భయం. ఆ చెయ్యి ఈ బిడ్డ మీద లేవకూడదని నా ప్రార్థన. బాగా నిద్రపోతుంది. నిద్ర ముంచడమే కష్టం. మన ఇక్కడ ఒక ఉయ్యాల కడదాం. నేను అనిల్ అక్క దగ్గర చెప్తాను, మేం కట్టేస్తాము. ఏంటి బలక్క, సంతోషంగా లేరా? సంతోషాన్ని పాడు చేయడానికి ఏ నిమిషానైనా అతను వస్తాడన్న భయం. నాకు కూడా భయం ఉండిందక్క. డెలివరీకి హాస్పిటల్కి వెళ్లకుండా ఉండటం వల్ల ఏమైనా జరుగుతుందేమో అని. ఏదైనా జరిగి ఉంటే 2 ప్రాణాలకి ప్రమాదమే. 2 ప్రాణాలు కాదు ఆశ, ఒక ప్రాణం. నా ప్రాణంలో భాగమే ఈ పాప. మాది ఒక్క ప్రాణమే. వేణుబాబుకి కాల్ చేశాను కానీ కనెక్ట్ అవ్వలేదు. మీ ఇంట్లో ఈ విషయం గురించి చెప్పాలి కదక్కా? ఏం చెప్పక్కర్లేదు, ఎవరూ రానక్కర్లేదు. నా కూతురికి నేను మాత్రం చాలు. మీ నాన్నకి ఆడపిల్లలంటే ఇష్టం లేదు. పుట్టింది ఆడపిల్ల అని తెలిసిన నిమిషం ఆయన ఇక్కడికి వస్తారు. అది తలుచుకొని నాకు భయం వేస్తోంది. నువ్వు భయపడద్దు, అమ్మనున్నాను కదా. ఏం జరగకుండా నేను చూసుకుంటాను. అమ్మ చూసుకుంటాను. అబ్బాయిలు మాత్రం ఎన్ని రోజులని జీవిస్తారు? ఇకపైన అంతా అమ్మాయిలే. వాళ్ళ అబ్బాయిల్ని చేతి గుప్పట్లో పెట్టుకుంటారు. అలా ఉండని వాళ్ళని బయట పడేస్తారు. తాగిన మత్తులో వాళ్ళు ఏదోటి చేస్తామని అంటారే గాని ఆ విధంగా వాళ్ళు ఏమీ చేయలేరు. వేణు రానివ్వు. ఎలాగో మేమందరం ఉన్నాం కదా, వేణు బిడ్డని ఏమీ చేయకుండా మనమే కాపాడుకుందాం. కోపం ఎక్కువైనప్పుడు ఎవరు అడ్డుకున్నా ఆయన ఆగరు. గట్టిగా పట్టుకుని నొక్కితే నా బిడ్డ ఏమవుతుందా అని నాకు భయంగా ఉంది. వేణుగోపాల్ రాకుండా ఉండాలన్నదే ఇప్పుడు నా కోరిక. నేను ఒక్కొక్క నిమిషం భయంతో చచ్చి చచ్చి బతుకుతున్నాను.